సీతాపూర్ అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రేఖ తన కూతురితో పాటు నివసిస్తూ ఉండేది. రేఖ తన కూతురిని పోషించడానికి సైకిల్ మీద చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళి ఇడ్లీలు అమ్మేది. ఇడ్లీలు చాలా రుచిగా ఉన్నాయని చాలామంది వచ్చేది. అలా గిరాకీ బాగానే అయ్యేది రేఖకి. అలా వచ్చిన డబ్బులతో తను తన కూతురు రోజు ఇద్దరు సంతోషంగానే ఉండేవారు. అలా కొన్ని రోజుల తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇడ్లీల బండిలు పెట్టేశారు. ఓ రోజు ఉదయం రేఖ ఇడ్లీలు అమ్మడానికి పక్క గ్రామానికి వెళ్తుంది. అప్పుడు రేఖ దగ్గర ఇడ్లీలు తినడానికి ఎవ్వరూ రావడం లేదు. అప్పుడు అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని పిలిచి ఇలా అంటుంది. అన్న, మీరు ఎప్పుడు నా దగ్గర ఇడ్లీలు తినేవారు కదా, ఇప్పుడు ఎందుకు రావడం లేదు? చూడమ్మా, నువ్వు అమ్మే ఇడ్లీ ధర కంటే వాళ్ళు ఇడ్లీ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మేము అక్కడికి వెళ్ళి తింటున్నాం అని చెప్పి అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. రేఖ అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని ఇలా అనుకుంటుంది. నేను అమ్మే ప్లేట్ ఇడ్లీలకు నాకు కేవలం 5 రూపాయలు మాత్రమే మిగులుతాయి. అలాంటిది నేను అంతకంటే తక్కువగా ఎలా అమ్మగలను? ఇప్పుడు నా కూతుర్ని నేను ఎలా పోషించుకోగలను అని ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతుంది. అటుగా వెళ్తున్న ఓ పెద్ద ఆవిడ రేఖ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అమ్మ, 2 రోజుల నుంచి నేను ఏమీ తినలేదు. నాకు బాగా ఆకలిగా ఉంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్తుంది. నా దగ్గర ఇడ్లీలు ఉన్నాయి, ఉండమ్మ పెట్టిస్తాను అని రేఖ ఆ పెద్ద ఆవిడకు ఇడ్లీలు పెట్టి ఇస్తుంది. ఆ పెద్ద ఆవిడ ఆ ఇడ్లీలు తింటుంది. తిన్న తర్వాత ఇలా అంటుంది. చూడమ్మా, నువ్వెందుకో దిగులు పడుతున్నావు. నా దగ్గర ఉండే ఇడ్లీలు అమ్ముడు పోవడం లేదు. చుట్టుపక్కల వాళ్ళు నాకంటే తక్కువ ధరకి అమ్ముతున్నారు. నేను వాళ్ళమ్మే ధరకి అమ్మితే మాకు పూట గడవడం కష్టమవుతుంది అని చెప్తూ బాధపడుతుంది రేఖ. అప్పుడు ఆ పెద్దావిడ దగ్గర ఉన్న సంచిని రేఖకి ఇచ్చి, ఇందులో ఉంది మాయా పొడి, ఈ పొడితో నువ్వు ఇడ్లీలు చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పొడి తీసుకొని రేఖ ఆ రోజు ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు కొంచెం ఇడ్లీ పిండిలో ఆ పొడి ఇవ్వగానే ఆ పిండి గిన్నె నిండిపోయింది. దీంతో ఇడ్లీలు చేసి రేఖ వ్యాపారానికని వెళ్ళి రేఖ ఒక చెట్టు కింద నిల్చోగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇడ్లీలు తింటారు. కొద్దిసేపట్లోనే ఇడ్లీలు మొత్తం అయిపోయాయి. రేఖ సంతోషంతో ఇంటికి వెళ్తుంది. ఆ మాయా ఇడ్లీల వల్ల ఇదంతా జరిగింది అనుకుంటూ తన కూతుర్ని బాగా చూసుకుంటుంది రేఖ. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.